విశాఖపట్నం వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల మేధో మదనం ప్రారంభమైంది. విశాఖ జిల్లా గుడిలోవలో ఈ నెల 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు జరగనున్న అఖిల భారత సమన్వయ బైఠక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, ఏబీవీపీ సక్షం, రాష్ట్రీయ సేవికా సమితి వంటి దాదాపు 32 సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల అఖిల భారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటన్ మంత్రులు ఈ భేటీలో భాగస్వాములవుతున్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రజా చైతన్యం, సామాజిక సేవలో క్రియాశీలకంగా ఉన్న విభాగాల మధ్య పరస్పర సమన్వయం సాధించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఏటా దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ వార్షిక సమన్వయ బైఠక్ జరగడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని వేదికగా ఎంచుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనే చర్చ జోరుగా సాగుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సైద్ధాంతిక సామాజిక విస్తరణను మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న సంఘ్ పరివార్ అందులో భాగంగానే కోస్తా తీరానికి కీలక కేంద్రమైన విశాఖను ఎంచుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కార్మిక, రైతు, విద్యార్థి వర్గాల్లో సంస్థాగత పునాదులను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక దిశానిర్దేశం చేయనుంది. ఈ 3 రోజుల భేటీలో ప్రధానంగా క్షేత్రస్థాయి అనుభవాల మార్పిడితో పాటు భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. సమాజంలో మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు మరియు రాబోయే రోజుల్లో సంస్థాగత విస్తరణను పల్లె పల్లెకు తీసుకువెళ్లడం వంటి అంశాలపై ప్రతినిధులు ఉమ్మడి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇది కేవలం అనుబంధ సంస్థల అంతర్గత సమన్వయ సమావేశమే అయినప్పటికీ దక్షిణాదిపై ఆర్ఎస్ఎస్ ప్రత్యేక దృష్టి సారించిన వేళ విశాఖ వేదికగా జరుగుతున్న ఈ కీలక బైఠక్ రాబోయే రోజుల్లో ప్రాంతీయ సామాజిక రాజకీయ సమీకరణలపై కూడా స్పష్టమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.